జయ శ్రీరామ్. ఇగో నాది ఒక చిన్న విన్నపము, దయచేసి వినండి. ఇది అందరికి ఉపయోగపడేది. ఈ విషయము చాలా జాగ్రత్తగా వినండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు అందరికీ సంబంధించింది. పెద్ద వయసు నుంచి చిన్న వయసు వాళ్ళ దాకా అందరికి సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే మనము పూర్వం రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వీళ్ళకు పైస ఉన్నది, వీళ్ళకి పైస లేదు అని చూసేవాళ్ళు గారు. పైస ఉన్న ప్రేమ అనురాగాలు చూసేవాళ్ళు. పైస లేకున్నా వాళ్ళ మనసును, వీళ్ళు మంచి మందిరా, వీళ్ళు మనసు మంచిది, వీళ్ళ పైసతో మనకేం చేసేది ఉన్నది, వీళ్ళతో స్నేహం చేయాలా, వీళ్ళకు మంచి మనసున్న మనుషులు, వీళ్ళు ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా ఆశీర్వాదం ఇచ్చినా ఏది ఇచ్చినా వీళ్ళు మంచి మంది, వీళ్ళకు మనసున్న మనుషులు అని ఇట్లా ఆలోచన చేసేవారు. అప్పుడు డబ్బుకు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు జమానాలో ఏమవుతున్నది, ప్రతి ఇంటి పిల్లలు ఎవరికైతే పైస ఉన్నదో వాళ్ళతోటి స్నేహం చేసుడు, వాళ్ళు ఖరాబ్ కాకడ వీళ్ళు ఖరాబ్ కాకడ అటు తిరుగుడు ఇటు తిరుగుడు బాగా గాలి అయిపోతున్నారు. అయితే మనం పైస ఉన్నోళ్ళను చూసుడు కాదు, వాళ్ళకు మనసున్న వాళ్ళని చూసి వాళ్ళతో స్నేహం చేయాలి. వీళ్ళు మంచి మందిరా, వీళ్ళకి మనసు ఉన్నది అని పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ అట్లా నడవడక చేయాలి. అయితేనే మంచిగా ఉంటుంది. ఇక పైసన్న వాళ్ళను చూసి వాళ్ళతోటి ఇది చేస్తే వాళ్ళు ఖరాబ్ అవుతారు, వీళ్ళు ఖరాబ్ అవుతారు. మంచి స్నేహాలు ఉండాలి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మంచిగా ఉండాలి. మళ్ళీ ఒకటి, చిన్న పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు పాస్ అయితే సరే, ఫెయిల్ అయినరు అనుకో, వాళ్ళను ఏమనద్దు. ఈసారి కాకుంటే మళ్ళీసారికి మంచిగా చదువుకుంటావు నువ్వు, ఇది నీకోసమే ఎగ్జామ్ ఇదైంది అని ప్రోత్సహించాలి వాళ్ళను. కానీ వాళ్ళకు తిట్టుడు కొట్టుడు భయం పెట్టద్దు. ఈసారి కాకపోతే మళ్ళీసారికి వాళ్ళు చదువుకుంటారు, మళ్ళీసారికి ఇదైతావు అని ఇట్లా వాళ్ళకు ఇది చేస్తూ ఉంటే, మంచి బుద్ధులు మంచి మాటలు నేర్పుతుంటే వాళ్ళే పైకి వస్తారు, వాళ్ళే మంచిగా చదువుకుంటారు, వాళ్ళే విద్యావంతులు అవుతారు, వాళ్ళే అన్నిటికీ ఆదర్శ పురుషులు అవుతారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవ్వరు కానీ అందరు ఇట్లా మన ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మంచోళ్ళ సోపతి పట్టిపియాలి. డబ్బని కాదు, మంచి మనసు ఉండాలి పిల్లలకి, పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ మంచి మనసు ఉన్న సోపతి పడితే మనం కూడా మంచిగా తయారవుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్.